తెలంగాణ అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటరామయ్య గారి తాలూకా అనే ఈ మూవీ లాంచ్ కోసం ఇక్కడికి రావడం చాలా సంతోషం. సోదరి కోమలి గారు తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా ఉండి మంచి సింగరు. తను పర్టికులర్గా ఇంటికి వచ్చి నేనే ప్రొడ్యూస్ చేసా, మీరు రావాల్సిందే అని అంటే తన కోసం వచ్చే వాస్తవానికి. సో వెరీ హ్యాపీ. మీరు చేస్తున్న ప్రయత్నం, మీతో పాటు సతీష్ సరిపల్లి, సోమేష్ సరిపల్లి గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్గా ఉన్నారు. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం డెఫినెట్గా సక్సెస్ఫుల్గా సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అఫ్కోర్స్ చిన్నప్పటి నుంచి అనేక సినిమాల్లో మేడం సుధా గారిని చూసాం, కొత్తగా అన్న మురళీధర్ గౌడ్ గారిని కూడా చూస్తూ ఉన్నాం, దినేష్, దివిజ అండ్ డైరెక్టర్ సతీష్ ఆవల గారు. ఇక చరణ్ అర్జున్ గురించి చెప్పేదేం లేదు, మన చాలా మంచి సాంగ్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి. తను చేసిన ఒక పాట ఈ మధ్య సూపర్ హిట్ అయింది, మీ అందరికి తెలిసి ఉంటుంది. ఆయన 3 రంగుల జెండా పాట వేస్తే ముఖ్యమంత్రి అయిపోయింది. మరి సినిమాకి పాట వేసిండు, ఈ సినిమా ఎంత హిట్ కావాలనో ఒక్కసారి మనందరం కూడా ఆ లెవెల్లో హిట్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ కోపం కూడా ఉంది నువ్వు ఆ పాట వేసినందుకు, అది వేరే విషయం. అయితే రెండో విషయం ఏంటంటే, ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం సినిమా పేరు వెంకటరామయ్య గారి తాలూకా. అంటే వాస్తవానికి తాలూకా అనే పదం తెలంగాణలో వాడం మేము. తాలూకా అంటే ఏంద్రబాయ్ అన్నట్టు కొద్దిసేపు ఆలోచన చేసినాం. కాకపోతే తెలుగు ప్రజలుగా ఇద్దరం కూడా కలిసి ఉండాలని మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం. స్టేట్స్గా కొట్లాడుకున్నా మనము ప్రజలుగా కలిసి ఉండాలని పదే పదే అనుకున్నాం. తెలుగు సినిమా అనేది మనందరినీ కూడా కలిపేటటువంటి ఒక మీడియం, ఒక మాధ్యమంగా ఉండాలి. పరస్పర గౌరవం ఖచ్చితంగా ఒకరి మీద ఒకరికి ఉన్నట్టయితే రెండు ప్రాంతాల సంస్కృతులు కూడా పెద్ద ఎత్తున మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగు వాళ్ళని కొట్టుకోవడం కాదు, మనను వచ్చి ఇంగ్లీష్ వాడు కొడుతున్నాడు. సో వాడి ఎఫెక్ట్ పడకుండా తెలుగు భాషను కాపాడుకుంటూ, తెలుగు ఇండస్ట్రీని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. నేను చాలా బలంగా కోరుకునేది ఒకటే, ఎట్లయితే కాలీవుడ్లో, ఎట్లయితే శాండిల్వుడ్లో చిన్న సినిమాకు రెస్పెక్ట్ ఉంటుందో, ఎట్లయితే గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి చిన్న సినిమాలను, చిన్న ప్రొడ్యూసర్స్ని, సినిమా థియేటర్స్ని ఎక్కువగా చిన్న ప్రొడ్యూసర్స్కి ఇవ్వడము, చిన్న ఆర్టిస్ట్కి ఇవ్వడము చేస్తారో, తెలంగాణలో అట్లాంటి ఒక మంచి పాలసీ రావాలని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను. చాలా టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని షోకేస్ చేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. సరే, ఇప్పుడు ఓటీటీ రావడంతో ఇంకొంచెం లిబరల్ అయింది అనుకున్నాం, కానీ అన్ఫార్చునేట్లీ ఓటీటీ వచ్చి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆ గేమ్ కూడా పెద్దవాళ్ళందరూ కలిసి రిక్ చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. సో అట్లాంటప్పుడు చిన్న ప్రొడ్యూసర్స్కి, చిన్న సినిమాలకు మీలాగా సర్వస్వం ఓడిపెట్టి ఆస్తులు అమ్ముకొని సినిమాలు చేసేవాళ్ళు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి చిన్న ప్రొడ్యూసర్స్ పక్షాన తెలంగాణ రక్షణ సేన నిరంతరం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ భగవంతుడి దయ వల్ల అవకాశం వచ్చి మేము ఈ రాష్ట్రాన్ని లీడ్ చేసేటటువంటి సందర్భంలో మాత్రం కాలీవుడ్లో ఎట్లా ఉందో, శాండిల్వుడ్లో ఎట్లా ఉందో అట్లాంటి మంచి పాలసీ తీసుకొని వస్తాం. బట్ ఎనీవే, అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కోమలి గారికి, దినేష్ గారికి, దివిజ గారికి, మొత్తం సతీష్ గారికి, మేడం సుధా గారికి, చరణ్ అర్జున్ గారికి, సరిపల్లి సోమేష్ గారికి, మురళి అన్నకి, అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఐ హోప్ ద మూవీ డస్ రియలీ వెల్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆల్ ది వెరీ బెస్ట్. 7వ తారీఖుని రిలీజ్ అవుతున్న వెంకటరామయ్య గారి తాలూకా అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. కవిత గారికి వచ్చినందుకు థ్యాంక్ యూ. కోమలి వచ్చింది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి. సో కోమలి నాలాంటి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వచ్చి పాట రాయించమని అడగొచ్చు, లేకపోతే పాట అడగొచ్చు, కానీ నాకే ఆమె వచ్చి సినిమా అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఆమె పాట ఒకటి మిస్ అయింది ఒకరోజు. సారంగధరి అనే పాటని తనతో పాడించలేదు అనే సినిమా వాళ్ళందరి మీద తను పాపం చాలా బాధపడుతూ ఆ రోజు టీవీలలో మాట్లాడింది. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా దాన్ని అలాగే వేరే వైపు తీసుకెళ్తారు. ముఖ్యంగా మా ఏరియాలలో ఇక్కడ ఉండే వాళ్ళు కొంచెం పోరాట స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ నెగిటివ్ తీసుకుంటారు. కానీ ఆమె అలా తీసుకోలేదు. నేనే సినిమా తీస్తాను, సినిమాల్లో పెట్టుబడి పెట్టి సినిమాల్లోనే నేను చాలామంది నాలాంటి కళాకారులకు అవకాశాలు ఇస్తానని చెప్పి ఒక మంచి స్ఫూర్తితో వచ్చింది కోమలి. ఆ రోజు నేను కూడా కొంచెం తను రాగానే చెప్పాను, అమ్మ నువ్వు ఎక్కడ సినిమా తీస్తావు, అది ఎక్కడ రిలీజ్ చేస్తావు, ఈ రోజుల్లో సినిమా తీయడం అంత ఈజీ అనుకుంటున్నావా, చాలా కష్టం రా అని చెప్పి చాలాసేపు చెప్పాను. లేదు నేను తీస్తాను, నేను రిలీజ్ చేస్తానని చెప్పింది. జూలై 17వ తారీఖు రిలీజ్ చేస్తుంది ఈరోజు. సో సినిమా తీయడం, సినిమా బ్లాక్ బస్టర్లు కొట్టడం, హిట్లు కొట్టడం కాదు, అసలు మనం పనిచేసిన సినిమా రిలీజ్ అవ్వడమే ఈ రోజుల్లో పెద్ద హిట్ అయినట్టు. సో అలాగ ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే దానికి కారణం మురళీధర్ గౌడ్ గారు లాంటి ఒక మంచి ఆయన. నేను సార్ మీకు నిజంగా పాదాభివందనాలు సార్. ఎలా అంటే మీరు అద్భుతంగా యాక్ట్ చేసినందుకు కాదు, అది మీరు ఎప్పుడే యాక్ట్ చేస్తారో అద్భుతంగా యాక్ట్ చేస్తారు కాబట్టే మీకు ఇలాంటి ఒక ప్రధానమైన పాత్ర మీ దాకా వచ్చింది. కానీ ఇప్పుడు మేము ఒక 4-5 సినిమాలు పనిచేస్తున్నప్పుడు
ఒక ప్రెస్ మీట్కి ఒక మీడియాకి రావాలి అంటే ఒక 4 గంటలు 5 గంటల పని పోతుంది. ఇప్పుడు గరివిడి లక్ష్మి అనే పీపుల్ మీడియా వాళ్ళది నేను ఒక ప్రతిష్టాత్మకమైన సినిమా చేస్తున్నాను. అది మొత్తం సంగీతభరితమైన సినిమా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతూ ఉంది. నాకు అసలు అక్కడి నుంచి ఒక నిమిషం కూడా కదలబుద్ధి కావట్లేదు అలాంటి సినిమాని నేను వర్క్ అంతా ఆపేసుకుని రావాలంటే నేను ప్రతి ఈవెంట్లో మిమ్మల్ని చూస్తున్నాను. మీరు మంచిగా చిన్న పిల్లడిలాగా పెళ్లి కొడుకులాగా తయారైపోయి అంటే మీరు చాలా బిజీ ఆర్టిస్ట్ మాకంటే. మేమేదో ఇన్ని రోజులు కొట్టుకుంటే కొంచెం ఇప్పుడు గుర్తిస్తున్నారు మమ్మల్ని. కానీ మీరు అసలు ఆల్రెడీ ఈరోజు టాప్ ఆర్టిస్ట్. మీరు సినిమాల్లో పెద్ద సినిమాలు చేస్తుంటారు, కానీ ప్రతి ఈవెంట్లో మీరు వచ్చి ముందు కూర్చుంటే నాకు కళ్ళ ముందు అది వచ్చేస్తుంటుంది. అబ్బా మనం వెళ్ళాలి, మనం పనిచేసిన సినిమాని మనం వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు? పెద్ద సినిమాలు కాదు, మనం ఏ సినిమాకి పనిచేసినా ఆ రోజుకి ఆ సినిమా మనకు అన్నం పెట్టింది, ఆ సినిమా మనకు అవకాశం ఇచ్చింది, ఆ సినిమా మనతో ఉన్న వాళ్ళందరికీ పని కల్పించింది. కాబట్టి ప్రతి సినిమా నాకు గౌరవాన్ని మీ నుంచి నేర్చుకున్నాను, అందుకే నేను వచ్చాను. అలాగే సుధమ్మ, మీరు పాటల గురించి ఎవరెవరితోనో బయట ఇప్పుడు మా ధనుంజయ్ ఉన్నాడు, చాలామంది పాటలు పాడిన సింగర్స్ రారు, ఈ వేడుకలకి రారు, కానీ ధనుంజయ్ మాకంటే ముందే వచ్చి కూర్చొని చాలా గొప్పగా మాట్లాడారు. సో వాళ్ళు పాడిన పాటలు ఏ సినిమాలో పాడామో కూడా గుర్తుండవు సింగర్స్కి ఇప్పుడు. అలాంటిది మీలాంటి ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు ఆ పాటలను గుర్తుపెట్టుకొని అంత బాగా పాడారు, అంత బాగా. నాకు పైకి స్టేజ్ మీదకి రాగానే కూడా మీరు అదే చెప్పారు. సో మీరందరూ ఉండబట్టే ఇండస్ట్రీ పచ్చిగా ఉంది, మేమంతా ఇక్కడ దాకా వస్తున్నాం. సో థ్యాంక్ యూ. నమ్మి అవకాశాన్ని ఇచ్చిన మా సతీష్ గారికి, అలానే మా కోమలి అక్కకి చాలా థ్యాంక్స్ అండి. సో మ్యూజిక్ పరంగా చూసుకుంటే చరణ్ అర్జున్ గారు చాలా బాగుందండి మ్యూజిక్. అండ్ క్యారెక్టర్ పరంగా చూసుకుంటే క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం సినిమా అంతా కూడా ఒక ఎమోషనల్గా వెళ్తుందనమాట. ఫాదర్ తాలూకా ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది మన లైఫ్లో అనేది క్లియర్గా తెలుస్తుంది. చూసిన ప్రతి ఒక్కరు ఏదో ఒక క్యారెక్టర్కి అయితే కనెక్ట్ అవుతారు కంపల్సరీ. సో పెద్ద సినిమాలు ఎలా అయితే ఆదరించారో మా సినిమాని కూడా అలానే ఆదరిస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎవరైనా మన పక్కన ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు, వాళ్ళు దూరం అయిపోయిన తర్వాత వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. ఈ సినిమా చూసాక అది అందరూ ఫీల్ అవుతారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న చరణ్ అర్జున్ అన్న, నాకు మ్యూజిక్ చాలా నచ్చింది అన్ని సాంగ్స్ చాలా ఇష్టం అన్న. షూటింగ్లోనే రిపీటెడ్గా విన్నాను డైరెక్టర్ని అడిగి. సుధా మేడం గారు, మాట్లాడారు రాదమ్మా, క్షమించండి. మురళీధర్ గారు, మీతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రొడ్యూసర్ కోమలి అక్క, ఈ రోజుల్లో సినిమా తీయడం ఎంత కష్టమో రిలీజ్ చేయడం అంతకంటే ఎక్కువ కష్టం. కానీ ఆవిడ సినిమా తీశారు, ఇప్పుడు రిలీజ్ కూడా చేస్తున్నారు. 17వ తారీఖున సినిమా రిలీజ్. కుదిరితే అందరూ సినిమాకి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెంకటరామయ్య గారి తాలూకా July 17th రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో నేను మా దివిజ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. చాలా 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 ఇప్పుడు మీరు ట్రైలర్ చూశారు, నాకైతే చాలా నచ్చింది. మేము షూటింగ్ జరుగుతున్నప్పుడే చాలా కష్టాలండి, చాలా పడుతూనే వచ్చాం. బట్ ఆ కష్టం మా వరకు రానివ్వకుండా మా కోమలి గారు ప్రతి పిన్ టు పిన్ దగ్గరుండి చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ కోమలి గారు. నిజంగా ఇంత ధైర్యం, ఇంతలాగా చెయ్యాలి, ఈ మూవీ ప్రజలకి ముందుకు వెళ్ళాలి, థియేటర్లో రావాలి ఖచ్చితంగా అని చెప్పి పట్టుబట్టి షూటింగ్ Day 1 నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్ని కష్టాలు పడ్డారనేది నాకు తెలుసు. స్టిల్ నిన్నటి వరకు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా జరుగుతుంది, ఆవిడ మార్నింగ్ వచ్చారండి ఊరెళ్ళి. సో ఇప్పటికీ ఆమె ఎంత కష్టపడుతున్నారు, ఎంత నిద్రలేని రాత్రులు అయితే గడిపారు. సో థ్యాంక్ యూ కోమలి గారు. హిట్ కొడుతున్నాం మనం. సక్సెస్ మీట్లో ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. అండ్ మా సతీష్ గారు నమస్కారం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చారు, ఇది మీరే చెయ్యాలని పట్టుబట్టారు. ఐ హోప్ నేను 100% ఆ క్యారెక్టర్కి న్యాయం చేశానని అనుకుంటున్నాను. సో మీలాంటి డైరెక్టర్ ఖచ్చితంగా ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కావాలి. ఇంకా ఎన్నెన్నో మూవీస్ మీరు చెయ్యాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ప్రతి డైలాగ్ హార్ట్ టచింగ్గా ఉంది. మీరు ట్రైలర్లో చూస్తే కనుక ప్రతిదీ, ఈవెన్ ఎవరి క్యారెక్టర్ తక్కువ కాకుండా ప్రతి ఒక్కరిది, కొడుకుది, కూతురుది, అల్లుడిది, ప్రతి ఒక్కరి క్యారెక్టర్ వివరంగా మీరు ఆడియన్స్కి, నాట్ క్యారెక్టర్ కాదు రియల్ స్టోరీ అది. సో ప్రతి క్యారెక్టర్ని కూడా అట్లాగా తీర్చిదిద్దేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. నా క్యారెక్టర్ కూడా అల్టిమేట్ ఉంటుంది, ఐ నో. థ్యాంక్ యూ. అండ్ మూవీకి పిల్లర్ మన అనిల్ గారు,
థ్యాంక్ యూ. మమ్మల్ని ప్రతి స్క్రీన్ అంటే ఒక ఎమోషన్ ప్రతిదీ మాకు ఇప్పుడు ఆడియన్స్కి కళ్ళకు కట్టినట్టు ప్రతిదీ డైరెక్టర్ ఏమనుకున్నారో తన ఎమోషన్ని స్క్రీన్ పైన ప్రజెంట్ చేసేది మాకు ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మ ఈ ఫ్రేమ్ ఇది కాదు ఇట్లా ఉంటే బాగుంటుంది ఇంకా మీరు ఎమోషన్ పండిస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతి వివరంగా సతీష్ గారితో పాటు అనిల్ గారు మీరు కూడా మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా సక్సెస్ హిట్ మూవీస్ చేయాలి, పెద్ద కెమెరామ్యాన్ అయిపోవాలని కోరుకుంటున్నాను నేను. అండ్ చరణ్ గారు ఈ మూవీ గుండె చెప్పడండి మీరు నిజంగా అంటే ప్రతి సాంగ్ అండ్ ఆ లిరిక్స్ కానీ చిరంజన్ గారు ప్రతిదీ వివరంగా మీరు ఎంత బాగా ప్రాణం పోసారండి. మీరు లేనిదే నిజంగా ఈ మూవీ బీజియం బాబా ఏమి ఇచ్చారండి. ఏడుపు వస్తుంది తెలుసా. నేను స్టోరీ విన్నప్పుడు ఎంత ఏడ్చానో నేను మూవీ ప్రివ్యూ చూసినప్పుడు కూడా అలాగే ఏడ్చాను. ఖచ్చితంగా ఈ మూవీ మన ఆడియన్స్కి నచ్చుతుంది. చిన్న బడ్జెటా పెద్ద బడ్జెటా అని కాదండి మన ఆడియన్స్ చూసేది కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఆడియన్స్కి రీచ్ అవుతాం. అండ్ దీంట్లో యాక్ట్ చేసిన మా హీరో దినేష్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంత మంచి మూవీలో యాక్ట్ చేసావు. నువ్వు కూడా అసలు ఎంత కష్టపడ్డావంటే ప్రతి సీన్కి ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే హోంవర్క్ చాలా చేసావు. నువ్వు కూడా బాగా మూవీస్ చేయాలి, హిట్ మూవీస్ చేయాలి, పెద్ద హీరో అవ్వాలని. మా సుధమ్మ అమ్మ మీతో యాక్ట్ చేయడం నాకు వరం, అదృష్టం. నిజంగా మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఒక సీనియర్ యాక్టర్ అని ఉండి మాతో కూడా అసలు ఎంత ప్రేమగా ఎంతలాగా ఎక్కడ కూడా ఒక సీనియారిటీ అని చూపించకుండా ఎంత కంఫర్ట్ జోన్ ఇచ్చారంటే థ్యాంక్ యూ. కోమలి గారు ఈ సినిమాని ఎంత కష్టపడి తీశారనేది సుధా గారు నాకు చెప్పారు. ఇది ఒక ఆడపడుచుల కథ. మన లైఫ్లో ఇందాక బ్రదర్ అన్నట్లు కొంతమంది మనతో లేగినప్పుడే మనం వాళ్ళ వాల్యూ రియలైజ్ అవుతామని ఒక అద్భుతమైన పాయింట్ని చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్తో చాలా బాగా రాసి అద్భుతంగా తీశారని సుధా గారు చెప్పారు. అండ్ కోమలి గారు, సోమేష్ గారు వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అవన్నీ వింటే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. భగవంతుడు ఇలాంటి ఒక ప్యాషనేట్ టీమ్ని బ్లాక్ బస్టర్ హిట్తో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ఖమ్మం పిల్ల దివిజ, మీ ఇద్దరి పేరు చాలా బాగుందండి. దినేష్ గారు అండ్ దివిజది చాలా బాగుంది. ఈ సినిమాతో చరణ్ అర్జున్కి, డైరెక్టర్ సతీష్ గారికి, మీ కెమెరామెన్ అనిల్ గారికి, సార్కి అందరికీ ఇంకొక మెట్టు తీసుకెళ్ళాలని, ఇది తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయే సినిమాలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెంకట్రామయ్య గారి తాలూకా ఈ మంత్ 17th వస్తున్నది. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వెంకట్రామయ్య గారి తాలూకా కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి తాలూకా అనేటట్టు ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి ఈ సినిమా కథ నుంచే పుట్టుకొస్తుంది. కథ నుంచి ఈ అమౌంట్ పెట్టగలిగితే ఆ అమౌంట్ దగ్గర నుంచి నటీనటులు వస్తారు ముందుకి. సో అందరూ ఒకటి అంటున్నారు, చిన్న సినిమా అంటున్నారు. కానీ విత్తనం కూడా చాలా చిన్నదే, కానీ ఎదిగిన మొక్క ఎంత పెద్దదవుతుందో ప్రతిదీ చిన్నదాని నుంచే స్టార్ట్ అవుతుంది. మనం పుట్టినప్పుడు పసిపిల్ల, ఎదిగితే యుక్త వయసు, ఎదిగితే అమ్మ, తాతయ్య, నానమ్మ అవుతాం. సో వెంకట్రామయ్య గారి తాలూకా యొక్క విశేషాలు అందులోనే ఉంటాయని ప్రతి కుటుంబంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య అవ్వచ్చు, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మిళితమైన అనుబంధాలు, కష్టాలు, ఆ ఒక భావోద్వేషంతో నేను చూసినప్పుడు నిజంగా యాక్చువల్గా మీకు ఒక నిజం చెప్పేస్తాను. నా భర్త ఎప్పుడు సినిమాకి వెళ్దాంరా అని అంటే పిల్లలు తీసుకొని వెళ్ళండి, నేను అసలు సినిమా థియేటర్ కూడా ఇప్పుడు వరకు తొక్కలేదంటే మీరు నమ్ముతారో లేదో కానీ ఫస్ట్ టైం ఒక సినీ ఫీల్డ్కి స్టేజ్ మీదకి వచ్చి నేను మాట్లాడుతున్నా. ఫస్ట్ టైం నేను చూసిన సినిమా కూడా వెంకట్రామయ్య గారి తాలూకా సినిమా మాత్రమే ఫస్ట్ నాకు చూపించారు. సో ఆవాల్ సతీష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు నా లైఫ్లో ఒక్క సినిమా కూడా నేను చూడలే, థియేటర్కి వెళ్ళా. కానీ ఈరోజు ఆ సోదరుడి కథ నా ఇంట్లోది అనుకొని, నా ఇంట్లో కూడా ఇలా జరిగిందనుకొని భావిస్తేనే ఇక్కడ దాకా ఈ స్టేజ్ దాకా వచ్చి నేను మాట్లాడుతున్నానంటే
ఆ కథ ఎంతటి కదిలించిందో హృదయానికి, కదిలే హృదయం ప్రతి ఒక్కరు వెళ్ళి స్టేజ్ మీద కాకుండా సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు. ఆ విజయాన్ని కూడా మీరు అందుకుంటారు. కానీ ఈరోజు నేను నిజంగా విజయోత్సవ సభకి నన్ను పిలుస్తున్నారేమో, అందుకు నేను వెళ్ళాలేమో అని చెప్పి మా షెడ్యూల్ని పక్కన పెట్టుకొని యాక్చువల్గా నేను వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఏపీ స్టేట్కి నేను లోకేష్ గారి టీంలో ఒక స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. సో అనకాపల్లి జిల్లాలో మీరు చేసినప్పుడు మీ సినిమాకి ఒకరోజు నేను వచ్చా. సుధమ్మ గారిని చిన్నప్పటి నుంచి టీవీల్లో వాటిల్లో చూడడమే కానీ డైరెక్ట్గా చూడలేదు. కానీ ఆ రోజు ఆవిడ సీన్ కూడా ఏంటంటే ఆవిడ అనకూడదు కానీ ఆ లెవెల్లో చూసినప్పుడు మాకు హృదయం అక్కడ అంటే సినిమా మేము ఫుల్గా చూడలేదు కానీ కథలో నుంచి మీరందరూ అంటే ఎలా ఉంటుందంటే మనిషికి పంచేంద్రియాలు, సృష్టికి పంచభూతాలు, ఈ సినిమాకి మీ అందరూ. సో ఇలా మీ అందరూ ఎఫెక్ట్ పెట్టబట్టే వెంకటరామయ్య గారి తాలూకా కథ సతీష్ గారు మీరు ఎలా ఉద్దేశంతో రాశారో కానీ తెలియదు కానీ ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబంలోనే అవ్వచ్చు, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఇవి జరిగినవి ఈ మధ్య చూస్తున్నవి ఏంటంటే కొట్టుకోవడం, తన్నుకోవడం, లవ్ స్టోరీలు వెళ్ళిపోవడం ఇలాంటివి చూస్తున్నాం. కానీ ప్రజెంట్ ప్రజలు కోరుకునేది మంచి సినిమాని, ఇంట్లో ఉన్నటువంటి అనుబంధాలు ఉన్నటువంటి సినిమాని చూడాలనుకుంటున్నాం. కాబట్టి అది ఈ తరంలో అందిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకున్నాను. అండ్ కోమలి గారు, మీ యొక్క ట్రీజర్ చూసిన తర్వాత ఒక మహిళ ఏదైనా అనుకుంటే చేయగలదు అన్నది ఒక్కసారి నేను చూశాను. మీ ఏవి చూసిన తర్వాత మహిళ ఎక్కడికైనా తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని చెప్పేసి మీరు నిజంగా ఎఫెక్ట్ పెట్టడం, సరిపల్లి సోమేష్ గారు కూడా ఎఫెక్ట్ పెట్టడం కూడా చిన్న బడ్జెట్ అనుకున్నారు మీరు. చిన్న బడ్జెట్ కాదు, ఒక హృదయం పెట్టిన సినిమా అది. సో ఆ సినిమాకు పెట్టినటువంటి మీ అందరు ఆ పల్లెటూరు వాతావరణంలో మీరు అడ్జస్ట్ అయ్యి మిమ్మల్ని చూసినప్పుడు ఆ రోజు అంటే ఇక్కడికి వచ్చి మా ఊర్లోకి వచ్చి ఇంత బాగా చేస్తున్నారు అనేది అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా సక్సెస్ఫుల్గా హిట్ అవ్వాలని, మీ అందరూ కూడా ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సతీష్ గారికి అలాగే కోమలి గారికి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సినిమా చాలా అద్భుతమైనటువంటి సినిమా, చాలా గొప్ప సినిమా. తప్పకుండా చూసి తీరవలసినటువంటి సినిమా అన్నది నా అభిప్రాయం. నేను నటుడిగా నా ప్రస్థానం మొదలైన తర్వాత నాకు డీజేటీల ద్వారా విశేషమైనటువంటి పేరు వచ్చిన తర్వాత సినిమాలు చేస్తున్న క్రమంలో నాలో ఉన్న అంటే నేను అనుకుంటున్న ఒక నటుడు పరిపూర్ణమైనటువంటి పాత్ర పోషించింది వెంకటరామయ్య. ఇటువంటి పాత్రలు నాకు కావాలి, ఇటువంటి పాత్రలు నేను చేయాలి. ఈ సినిమా నాకు దొరకడం అతిశయోక్తి కాదు కానీ ఒక వరం. ప్రతి పాత్ర పైన ఆ నటుడి లేదా నటి పేరు రాసి ఉంటుంది అనే దాన్ని నేను బాగా నమ్ముతాను. కొంతమందిని దాటుకొని నా దగ్గరికి వచ్చిన పాత్ర వెంకటరామయ్య. ఈ సినిమాలో నేను చేసిన కొన్ని సన్నివేశాల్లో, కొన్ని బాధపడే సన్నివేశాల్లో ఎక్కడ కూడా గ్లిజరిన్ వాడలేదు. మీరు ఒక్కసారి సినిమా చూడండి. సన్నివేశ పరంగా ఆ సందర్భానుసారంగా వచ్చిన కన్నీళ్ళే తప్ప ఎక్కడ మీకు కృత్రిమంగా ఒక్క చోట కూడా కనబడకుండా చేసినటువంటి, మనసు పెట్టి చేసినటువంటి సినిమా వెంకటరామయ్య గారి తాలూకా. నేను ఎప్పుడూ ఏ సినిమా దయచేసి చూడండి, విజయవంతం చేయండి అని అన్నానే కానీ తప్పకుండా చూడండి, ఇటువంటి సినిమాలను ఆశీర్వదించండి, మమ్మల్ని అందరినీ ఒక్కసారి తెర మీద చూసి మీలో మీరు అన్వయించుకోండి అని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇది సినిమా కాదండి, ఒక జీవితం, ఒక నిజ జీవితం. నాకు
ఎంతో ఎంతో తృప్తినిచ్చినటువంటి పాత్ర వెంకటరామయ్య. ఈ సినిమాలో నా పాత్రకి నాకు భార్యగా వేయడం సుధా గారు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప మహదావకాశంగా నేను భావిస్తున్నాను. 1000కి పైగా సినిమాలు చేసిన సుధా గారు నా పక్కన చేయడం నిజంగానే నాకు ఒక తృప్తికరమైనటువంటి విషయంగా భావిస్తున్నాను. ఆ సుధా గారి ఆశీర్వాదాలు నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. ఇందులోని ప్రతి పాత్ర, ప్రతి నటుడు, నటి మనసు పెట్టి మన కథ, మన సినిమా, ఇది మన వ్యవహారం అనుకుని చేసింది కాబట్టి మనసు పెట్టిన ఏదైనా కూడా, ఏ పనైనా కూడా, వంట అయినా ఏదైనా అది రుచికరంగా మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ వెంకటరామయ్య గారి తాలూకా కూడా మిమ్మల్ని అంటే ప్రేక్షకుల్ని ప్రతి ఒక్కరిని వాళ్ళ గుండెలకి హత్తుకుంటుందని చెప్పేసి నేను గట్టిగా భావిస్తున్నాను. సినిమా చూడండి. ఇందులో పనిచేసినటువంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ నా ధన్యవాదాలు. మీడియా వాళ్ళందరినీ మరీ కోరుతున్నాను, మీకు చేయగలిగినంత సహాయం మాకు చేయండి, బాగా ప్రమోట్ చేయండి, సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. విజయవంతమయ్యే దిశగా మీ సహకారం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ మీ ఆశీర్వాదంతో మేము వెంకటరామయ్య గారి తాలూకా పిక్చర్ ద్వారా వస్తున్నాం. జూలై 17th. కోమలి ఒకసారి పైకి రానన్న. ఆడపిల్లగా ఎందుకు అమ్మాయిని పిలిచానంటే, ఒక ఆడపిల్ల ఎంత కష్టపడుతుంది, పుట్టింట్లో ఎంత సుఖంగా ఉన్న ఆడపిల్ల మెట్టింటికి వెళ్ళిన తర్వాత ఎంత కష్టపడుతుందో తనలో తను దిగమింగుకుని బయటికి చెప్పలేక, ఒక అత్తగారికి చెప్పలేము, అక్కడ మామగారికి చెప్పలేము, పక్కన ఉన్న మొగుడుకు కూడా చెప్పుకోలేము. అన్ని బాధల్ని దిగమింగుకుని ఆ బాధల్ని మన కళ్ళ ముందు తీసుకొచ్చి లొకేషన్లో ప్రతిరోజు మేము చూసాం. చేసిన 22 రోజులు నేను హయ్యెస్ట్ అతడికి ఇచ్చాను. ఒక మలయాళం పిక్చర్ మోహన్ లాల్ గారి పిక్చర్కి 23 రోజులు చేశాను. తర్వాత మనం కోమలి గారి పిక్చర్కి చేయడం జరిగింది. ముందుగా నేను ఆలోచించాను, ఇప్పుడు నా ఆలోచన తప్పు, క్షమించండి కోమలి గారు అని సతీష్ గారు. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎలా చేస్తారో ఈ సబ్జెక్ట్ వాళ్ళు నరేట్ చేసేటప్పుడు, అయ్యో ఇది ఎలా చేస్తారు, ఇంత చాలా మంచి సబ్జెక్టు, ఈ మధ్యకాలంలో ఇలాంటి సబ్జెక్ట్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. అంటే కొత్త ప్రొడ్యూసర్, ఆడపిల్ల తన సొమ్మంతా ఇక్కడ తీసుకొచ్చి పెడుతుంది, ఎంత కష్టపడి సంపాదించుకుని ఉంటుంది, ఇదంతా తీసుకొచ్చి పెడుతుంది. సతీష్ గారు కొత్త ఎలా చేస్తారు అని, ఒకప్పుడు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మేము కొత్త వాళ్ళమే, అప్కమింగ్ ఒక స్టేజ్కి వచ్చే వరకు మేము ఆ భయంతోనే వచ్చాం. ఆ భయం ఎలాగంటే వీళ్ళు ఎలా చేస్తారు, కొత్త వాళ్ళు కదా, సబ్జెక్టు ఎంతవరకు వీళ్ళు తీసుకొస్తారు, అవుట్పుట్ ఎంత బాగా ఉంటుంది, ఇవన్నీ ఆలోచించి ఒక 2 రోజుల తర్వాత చెప్తానండి అన్నాను. అది ఒప్పుకోకపోతే పెద్ద తప్పు చేసేదాన్ని అయిపోతాను. అందుకే సారీ చెప్పాను మీకు. ఈ పిక్చర్కి మెయిన్ పిల్లర్ కోమలి గారు, 4 స్తంభాలు అన్నమాట. ఫస్ట్ కోమలి గారు, అలాగే సతీష్ గారు, అన్నిటికంటే మెయిన్ పిల్లర్ మా అబ్బాయి అనిల్. దానన్న ఎందుకు మా అబ్బాయి అన్నానంటే, తను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. చాలామంది చెప్తారు మేము చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. నిజంగా వీళ్ళందరూ నా కళ్ళు ముందు పెరిగారు. అంటే నాకు ఇంకా వయసు అయిందని నేను చెప్పుకోను. ప్రతి షాట్ చేసేటప్పుడు ప్రతి సీన్ తను ముందు చదివి, ఈ డైలాగ్ ఈ మాడ్యులేషన్లో ఉంటే బాగుంటుంది, ఇంతే స్టెప్ ఉండాలి, ఒక్క స్టెప్ కంటే ఎక్కువ చేయకండి, ముందుకు రాకండి. అంటే లైటింగ్ మాత్రం చేసుకుని ఉండుంటే ఒక డిఓపికి అది ఒకటే చేస్తారు యూజువల్గా. పర్ఫార్మెన్స్ వైజ్ మీరు
మాకు నేర్పించి ఇంత చెయ్యండి, మీటర్ ఇంతే ఉండాలి అని నేర్పించినందుకు థ్యాంక్ యూ నాన్న. ఎందుకంటే ఇవన్నీ మీరు స్క్రీన్లో చూస్తారు, జూలై 17th తప్పకుండా చూస్తారు. అలా వెంకటరామయ్య గారి తాలూకా ఈ పిక్చర్ ద్వారా ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక సీన్లో కనెక్ట్ అవుతారు. తల్లి ఎందుకు కోపపడి ఒక మాట అంది, మన మంచి కోసమే కదా. తండ్రి ఎంత పోగొట్టుకున్నాడు మన వల్ల అని ఒక కన్నీళ్ళు చుక్క తప్పకుండా, అది కొడుకైనా కూతురైనా తప్పకుండా ఏడుస్తారు. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీకి ఇది రిలేటెడ్ అయిన సబ్జెక్ట్, ప్రతి ఇంట్లో జరిగే సబ్జెక్టే ఇది. ఒక తల్లిగా పెళ్ళైన కూతురికి మెట్టింట్లో ఎంత బాధపడుతుందని కళ్ళారా చూసి చెప్పుకోలేనంత బాధని ఒక తల్లి ఎంత బాధపడుతుందో ఆ బాధ ఆ పిల్ల కూడా పడుతుంది కదా, అది ఈ పిక్చర్లో మీరు చూస్తారు. ప్రతి తల్లి బాధపడుతుంది, ప్రతి తండ్రి బాధపడతారు. అయ్యో నా పిల్లలు బాగుండాలి కదా, అందుకే కదా ఇన్ని చేస్తున్నాను అని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అలాగే ప్రతి పిల్లలు ఫీల్ అవుతారు ఈ పిక్చర్ చూసి. మీరందరూ చిన్న పిక్చర్, చిన్న బడ్జెట్ అని మీరు చూడారని మాకు నమ్మకం ఉంది. ఈ మీడియా ద్వారా మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే మంచి పిక్చర్ అండి, మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్. ఈ మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ని మీరు ఆదరించాలి. కొత్త ప్రొడ్యూసర్ అయిన కోమలి ఆడపిల్లల్ని మీరు ఆదరించాలి. ఇది చేతులెత్తి మిమ్మల్ని నేను కోరుతున్నాను. తప్పకుండా పైరసీ చూడకండి, థియేటర్కి వచ్చి చూడండి. ఒక టెక్నీషియన్స్ ఎంత కష్టపడ్డారు, ఒక ప్రొడ్యూసర్ ఎంత కష్టపడుతున్నారు అన్నది మీరు థియేటర్ చూస్తేనే వాళ్ళు సంతోషంలో వాళ్ళు ఎదుగుతారు. దయచేసి మిమ్మల్ని థియేటర్కి వచ్చి చూడండి 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 అని నేను విన్నపం చేసుకుంటున్నా. అలాగా ఈ క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే మురళీధర్ గారు, వెంకటరామయ్య గారు, ఆయన చూసేటప్పుడు నాకు ఒక క్షణం ఆయన గెటప్ చూసేటప్పుడు మా చంద్రమోహన్ బావ గుర్తొచ్చారు. ఫస్ట్ డే ఆ గెటప్లో చూసేటప్పుడు అలా అనేసాను, నువ్వు పక్కన, బావా నిన్ను తలుచుకుంటున్నాను బావా అన్నా నేను. ఇవాళ ఆయన మన దగ్గర లేదు, కానీ మనసులో అందరు మనసులో ఉన్నారు. అలాగో పిల్లలు మామూలు కాదు, మామూలుగా ఏడిపించలా. అందులో నా కొడుకున్నాడే, చో నిజంగా కొట్టాను వాడిని, నిజంగా కొట్టాను. వాడు తప్పు తెలుసుకుంటాడు. ఇందాక నువ్వు అన్నట్టు ఒకటి పోయిన తర్వాతనే మనకి అన్నీ తెలిసి వస్తుంది అన్నావు కదా నాన్న. నీ వయసుకి అది నిశ్చయంగా అది పెద్ద మాట, కానీ నా వయసుకి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అమ్మ నాన్న లేనప్పుడు అది తెలిసి వస్తుంది. ప్రతి మాట మా అమ్మ చెప్పేది, నువ్వు ముందుకు వెళ్ళు, గుడికాలు పెట్టావు, ఎడంగాలు పెట్టు, నువ్వు డెస్టినేషన్కి వెళ్ళిపోయి చేరుతావు అన్నారు. ఇప్పుడు ఇవాళ అదే జరుగుతుంది. అన్నీ చేస్తావు, అన్నీ మంచిదే జరుగుద్ది. దివిజ, మీ నాన్నంత ఎదగాలి, మంచి పేరు తెచ్చుకోనైనా మంచి మంచి క్యారెక్టర్ రావాలని గాడ్ బ్లెస్ యూ, మై హార్టీ విషెస్ టు యూ. అలాగే హీరో దినేష్, ప్రతిరోజు నీకు పక్కన కూర్చొని ఇలా చేస్తే బాగుంటుంది అని నా మాట విన్నావు, చాలా థ్యాంక్స్ నాన్న. ఎందుకంటే వాళ్ళు అడిగే కొద్ది మనకి ఎంకరేజ్మెంట్ వస్తుంది. నిజంగా ఈ యంగ్స్టర్స్తో పనిచేసేటప్పుడు నేను యంగ్గానే ఫీల్ అయ్యాను. పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను చేస్తానని, ఏదో ఏడుపు కోసం కోమలి గారు నాకు డబ్బు ఇచ్చారు, కానీ ఎప్పుడూ షార్ట్ అయిన తర్వాత నవ్వుతూనే ఉన్నాం. ఏడుపు కోసమే ఆవిడ డబ్బు ఇచ్చారు, నేను షార్ట్ అయిన తర్వాత గోలగోల చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాం. కానీ కోమలి, నీ కష్టాలు ఎక్కడా పోదు. జూలై 17th ఈ పిక్చర్ వెంకటరామయ్య గారి తాలూకా పెద్ద సక్సెస్ పొందుకుంటుంది. మీరందరూ సక్సెస్ చేస్తారని నమ్మకంతో
మీ ముందుకు ఇక్కడకు విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, గౌరవనీయులు మురళీధర్ గౌడ్ సార్ గారికి, అలాగే సుధా మేడం గారికి, మా హీరోయిన్ దిజ, సత్యశ్రీ, మా డిఓపి గారు, మా డైరెక్టర్ గారికి, ముందుగా నా భర్తకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఇక్కడికి రావడానికి, నేను ఒక సింగర్గా ఫస్ట్ నన్ను పరిచయం చేసింది, ఈ కళా ప్రపంచానికి పరిచయం చేసింది మా అన్న మానుకోట ప్రసాద్ గారు. నేను ఒక సింగర్ని, తను ఇక్కడే ఉన్నాడు, ఒక్కసారి స్టేజ్ మీదకి రాగలరని కోరుకుంటున్నాను. నేను సింగర్ని, పాడగలను, నాలో కూడా ఒక కళ ఉందని తెలియజేసింది మా అన్న మానుకోట ప్రసాద్ గారు. అప్పటి నుండి ఇప్పటి వరకు నా పోరాటం ఆగలేదు. అలాగే నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఎన్నో కష్టాలను, కన్నీళ్లను దిగమింగుకొని ఈ సినిమా తీయాలని, ఒక కుటుంబం, ఇది సినిమా కాదండి, మన రియల్ లైఫ్ స్టోరీ, నా రియల్ లైఫ్ స్టోరీనే ఒక కథగా మలుచుకొని ఈ సినిమా తీయడానికి ఎంతో కష్టపడ్డాను, ఎన్నెన్నో కష్టాలు పడ్డాను. దీనికి నా భర్త నా తోడుండి నన్ను ముందు నడిపించాడు. అలాగే ఒక బండి నడవాలంటే పెట్రోల్ కావాలి, అలాగే ఒక సినిమా తీయాలంటే బడ్జెట్ కావాలి. దానికి మా గ్రామ ప్రజలందరూ నాకు బడ్జెట్ సహాయం చేసిండ్రు. ఇప్పటి వరకు మా గ్రామ ప్రజలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డే నుండి ఇప్పటి వరకు మా గ్రామ ప్రజలే నాకు సపోర్ట్గా నిలిచారు. వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మండల సత్యనారాయణ గారు, అలాగే రవీందర్ రెడ్డి గారు, పింగిలి రవీందర్ రెడ్డి గారు, మరియు రాజిరెడ్డి గారు, సంపత్, శ్రీకాంత్, తిరుపతి రెడ్డి గారు, ప్రతి ఒక్కరు నాకు అండగా నిలిచిండ్రు. మా ఊరి గ్రామ ప్రజలు, మా ఊరి ఆడబిడ్డ దీవెన ఉంటే ఎప్పుడైనా మనం ముందుంటామని తెలుస్తుంది. ఈ సినిమా కంటెంట్ ఏంటంటే చాలా మంచి సినిమా. ప్రతి ఒక్క కుటుంబంలో నిజ జీవితంలో జరిగే రియల్ లైఫ్ స్టోరీ అండి. మన జీవితాన్ని మనం చూసుకున్నట్టుగా ఉంటుంది. ఓ మా ఇంట్లో జరిగిందే, మాకు జరిగిందే, మా అన్న మా ఇంట్లో మేము జరిగిందని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారని ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరిని తట్టి లేపుతుంది. ఎందుకంటే మనకు మన నాన్న ఎన్ని ఉన్నా మన నాన్న ఎంతో ముఖ్యం. మన నాన్న మన వెనకాల ఎంత కష్టపడతాడో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది మీకే. నన్ను ఎంతో ప్రోత్సహించి ఒక యూట్యూబ్ ఛానల్లో ఫోక్ సాంగ్ తరపున నన్ను ఎంతగానో ప్రోత్సహించి నన్ను ఈరోజు నిలబెట్టిన మా అన్న పరశురామ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. ప్రతి ఒక్కరు తప్పకుండా థియేటర్కి వెళ్ళి కంటతడి పెట్టకుండా ఎవరు వెళ్ళరండి. ప్రతి ఒక్క ఫ్యామిలీకి తప్పకుండా ఈ సినిమా నిదర్శనం. ఇది రియల్ లైఫ్ స్టోరీ అండి. నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక సినిమా తీయాలంటే దేకింగ్ అన్నట్టుగా సినిమా తీసి నిరూపించాలనే ఒక కసితోని ముందుకు రావడం జరిగింది. ఒక ఆడపిల్ల కన్నీటి కథ ఈ సినిమా. తప్పకుండా థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏడవకుండా ఎవరు బయటికి రారు. చాలా మంచి సినిమా. చరణ్ అర్జున్ అన్న చాలా మంచి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది, ప్రాణం పెట్టిండు. ప్రతి ఒక్క లిరిక్ రాసి చెల్లె ఈ ఒక సముద్రంలో నువ్వు వెళ్ళా ముందుకెళ్తావు అని నాకు ఎన్నోసార్లు చెప్పిండు. అయినా పర్వాలేదు, ఆ సముద్రం అంతటి కన్నీటిని నా కొంగులో మూటగట్టుకొని ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇంత మంచి సినిమా ప్రతి ఒక్కరు చరిత్రలో అందరూ ఇలాంటి సినిమా ఉండాలి అని చెప్పుకునే దగ్గ సినిమాని తీయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి ఫ్యామిలీ సినిమా. నువ్వెవరంటే అమ్మగన్నది మనల్ని, కానీ నేను నాన్న కూతురునని చెప్పుకుంటాను. అదేవిధంగా ఒక నాన్న మన వెనకాల ఎంత కష్టపడతాడు, తను ఏమి కోల్పోయినా సరే కానీ ఇంకా పిల్లలకి ఏదో ఇవ్వాలి, ఇస్తూనే ఉండాలి. మన నాన్న ఎంత కష్టపడతాడో ఈ సినిమాలో తెలుస్తుంది. ప్రతి ఒక్క కుటుంబ కథ చిత్రం, ప్రతి ఇంటి కథ, ప్రతి ఇంటింటి ప్రజలు, ఇంటిల్లి ప్రాది ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా, ఒక ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు, ఒక మగబిడ్డను కన్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి నన్ను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈ పేదింటి కన్నీటి కథయే ఈ సినిమా. ప్రతి ఒక్కరు కంటతడి పెట్టకుండా ఎవరు బయటికి వెళ్ళరు.
ఈ సినిమా చూసి నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా మురళీధర్ గౌడ్ సార్ గారు కూడా చాలా బాగా చాలా మంచిగా తన పాత్రకి న్యాయం చేశారు. అలాగే మా సుధమ్మ, తన గురించి చెప్పనవసరం లేదు. ఇక్కడికి గౌరవనీయులు కల్వకుంట్ల కవిత గారు, నేను చిన్న ప్రొడ్యూసర్నైనా సరే ఒక మాట చెప్పగానే ఒక ఆడబిడ్డను ఎంతగానో గౌరవించి ఇక్కడికి వచ్చినందుకు ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మా హీరోయిన్ దివిజ గారు, దీనికి మా అన్నయ్య డిఓపి గారు ఎంతో కృషి చేశారు. అలాగే మా డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడ్డారు. అందరి ఆశీస్సులు నాకుండి ప్రతి ఒక్కరు ఈ సినిమాను విజయవంతం చేయాలి, ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా థియేటర్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంకటరామయ్య గారు తాలూకా కోమలి గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఫైనలీ మీ సినిమా ఇంకొక 5 రోజుల్లో థియేటర్కి రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ నన్ను మీరు ఈ కథకి ఎంచుకున్నందుకు, నేనే ఈ కథకి ఈ పాత్ర ప్లే చేయాలని మీరు అనుకున్నందుకు. సతీష్ గారు, సరే ఏంటి సార్ మీరు, థ్యాంక్ యూ అండి. అందరూ అంటారు ఈయన డెబ్యూ డైరెక్టర్, అసలు ఎంత భయపడి ఎంత ఇది చేస్తుంటారా ఆయన, కానీ నిజంగా స్కూల్ పిల్లల్లాగా చాలా ఆడుతూ పాడుతూ చేస్తారండి సినిమా, చాలా ఈజీగా చేసేసారు. సో సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ నా సెట్లో అనిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోతే చాలా కష్టమైపోయింది సార్ సినిమా, అది అందరికీ తెలుసు. మీరు ఉండడం వల్ల డెఫినెట్గా ఈ సినిమా ఇంత సాఫీగా సాగిపోయిందని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ సార్. సార్ మీ గురించి నేను ఎన్నిసార్లు మాట్లాడాను సార్, నిజంగా డెఫినెట్లీ ఈ సినిమాకి సోల్ అయితే మ్యూజిక్కే. మ్యూజిక్ టుక్ దిస్ ఫిల్మ్ టు అనదర్ లెవెల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చైతన్య గారు, ఆర్కే గారు వచ్చారా, ఆర్కే సార్ హాయ్, చైతన్య గారు, ఆర్కే గారు, సంజు గారు, కార్తిక్ గారు, కోటి గారు, ప్రమోద్ గారు, పవన్ గారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రమోద్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు యాక్టర్స్, సుధమ్మ అమ్మ, మీ ఎక్స్పీరియన్స్ అంత ఉండదమ్మా నా వయసు, కానీ మీతో సమానంగా కలుపుకొని అందరినీ గారు గారు అని వస్తుంది, కానీ మిమ్మల్ని పిలిచేటప్పుడు అమ్మ అనే వచ్చేస్తుంది డైరెక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ గ్రేట్ సపోర్ట్. మురళీధర్ సార్, మీకు కూడా మీ పేషెన్స్కి, అంటే మీకు ఎంత ఇది ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా, ఏమున్నా సరే ఈ సినిమా కోసం మీరు ఎక్కడ వెనకాడలేదు సార్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు పెట్టేశారు హార్ట్ అండ్ సోల్ ఇద్దరు, అండ్ దట్ మీన్స్ అలాట్. దినేష్ మనిషి ఇంత ఎత్తుగా 6 feet ఎంత పొడుగ్గా ఉంటాడు, కానీ హీస్ అ చైల్డ్ లైక్ పర్సన్, అండ్ ప్లీజ్ ప్రొటెక్ట్ దట్ చైల్డ్ ఇన్ యూ, కీప్ స్ప్రెడింగ్ దట్ జాయ్. హీస్ అ వెరీ టాలెంటెడ్ గై, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. సత్య, thank you so much for being such a great companion for the film. I'm very lucky to have somebody like you on and off screen. So thank you so much. Of course, నీ performance గురించి మాట్లాడేంత నాకు లేదు, but of course you've done great and I'm very grateful. ఇంకా మా యాక్టర్స్ గౌరీ, హాసిని, జీవన ప్రియ, హరీష్ గారు, ఇంకా సెల్వరాజ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారండి, నిసర్ గారు, అందరూ ఎవ్రీబడి పుట్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఐ హోప్ July 17th మీరు అందరూ వెళ్ళి ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఈవెంట్కి గ్రేస్ చేయడానికి వచ్చిన కవిత గారికి చాలా 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 థ్యాంక్ యూ. ఆవిడ ఎంత బిజీయో అందరికీ తెలుసు. అండ్ దశరథ్ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి కథే హీరో అండి. సో యా, నా వెల్ విషెస్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఐ మేక్ యూ గైస్ ప్రౌడ్. సినిమా వెంకటరామయ్య గారి తాలూకా July 17th మేమందరం థియేటర్స్లోకి రాబోతున్నాం. ఇది నా సెకండ్ ఫిల్మ్ అండి. కష్టపడిన అంటే సక్సెస్ వచ్చినప్పుడు మన చుట్టూ 100 మంది ఉంటారండి, వేల చప్పట్లు వినిపిస్తాయి, సౌండ్ గట్టిగా ఉంటుంది, కానీ ఆ జర్నీ ప్రాసెస్లో మాత్రం చాలా సైలెన్స్ ఉంటుందండి. అంతటి సైలెన్స్ని బేర్ చేస్తూ ఆ సైలెన్స్ తాలూకా పెయిన్ అంటే మాకు మాత్రమే తెలుస్తుంది, అంటే ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అంతటి పెయిన్ని కూడా భరించి ఈ స్టేజ్ వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. సినిమా రిలీజ్ అంటే చాలామంది సినిమా రిలీజ్ మాత్రమే కాదండి, చాలామంది నమ్మకాలు,
చాలామంది కళలు, చాలామంది కష్టం థియేటర్లో స్క్రీన్ మీదకి రావడమేనండి. అలాంటి సినిమాని మీ అందరూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన మా కవిత గారు, తెలంగాణ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కవిత గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరు మా సినిమాని చూసి టీజర్ చూసి నేను ఖచ్చితంగా తప్పకుండా వస్తానని చెప్పేసి ప్రామిస్ చేసి మా అందరికీ చాలా బెస్ట్ విషెస్ చెప్పి ఇక్కడికి వచ్చి ఇప్పటికి కూడాను ట్రైలర్ కూడా బాగుందని కాంప్లిమెంట్స్ ఇచ్చి చాలా విష్ చేసిన కవిత గారికి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దశరథ్ గారు, మిస్టర్ పర్ఫెక్ట్ ఎన్నో బ్లాక్ బాస్టర్స్ హిట్స్ ఇచ్చిన దశరథ్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఇట్స్ ఎన్ ఆనర్ టు బీ హియర్ ఆన్ స్టేజ్ బిఫోర్ లెజెండ్స్ లైక్ యూ. అండ్ కమింగ్ టు అవర్ ఫిల్మ్ మా సుధమ్మ గారు, అమ్మ మీరు చాలామంది సూపర్ స్టార్స్తో వర్క్ చేసి ఉంటారు. అలాంటిది ఇప్పుడే ఒక సెకండ్ అడుగు నేను వేసాను. అలాంటి నన్ను కూడాను ఒక బేబీలాగా ప్యాంపర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ నాకు అన్ని నేర్పించి నన్ను అంత కంఫర్ట్ మీరు నాకు ఇచ్చారు, స్పేస్ కూడాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ ఆనర్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ మురళీధర్ గౌడ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డిఫరెంట్ షేడ్స్ చేసిన ఆయన ఈ సినిమాలో మాత్రం ప్రతి ఒక్కల గుండెల్ని పట్టుకుంటారండి, చప్పుడునే హోల్డ్ చేస్తారు. దట్స్ ఫర్ షూర్ సార్. యూ డిడ్ ఎ వండర్ఫుల్, అమేజింగ్ సార్, అమేజింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు లాస్ట్లో సీత అన్నీ చెప్తారు కదా, నేను అసలు టీజర్ చూసినప్పుడే అక్కడే ఇంకా అవుట్ అనమాట. అండ్ ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన మా డైరెక్టర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నాకు కథ చెప్పి ఖచ్చితంగా మనం ఇలా చేయాలి, మనం ఇలా చేద్దామని చెప్పి నన్ను సెలెక్ట్ చేసుకొని పెద్ద పెద్ద కాస్టింగ్ ఉన్నా కూడా నన్నే సెలెక్ట్ చేసుకొని నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని ఇప్పటి వరకు తీసుకొచ్చిన మా ప్రొడ్యూసర్ కోమలి గారు అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ఆవిడ డెడికేషన్ కానీ, ఆవిడ ప్యాషన్ కానీ, ఆవిడ తాలూకు విల్ పవర్ కానీ ఎవరైనా సరే అంటే ఒక ఆడ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అన్న పవర్ ఆమెను చూస్తే తెలుస్తుంది. సాధారణ రైతు కుటుంబం అండి, సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి ఈరోజు ఇంత పెద్ద గ్రాండ్గా ఈ ఈవెంట్ లాంచ్ చేయడం, ఇంత భారీగా ఈ సినిమాని నిర్మించడం అనేది నాట్ ఎ స్మాల్ జోక్ అండి. అలాంటిది హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి కోమలి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీరు లేకపోతే ఈ సినిమా లేదు అండ్ మేమందరం ఇక్కడ మాట్లాడే వాళ్ళమే కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారు సార్, అసలు ఒక్కొక్క సాంగ్ జెమ్ సార్, జెమ్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ రిలీజ్ అయిన ఒక మన పెళ్లి సాంగ్ రిలీజ్ అయిన వెంటనే అసలు టెర్రిఫిక్ రెస్పాన్స్ సార్, మామూలుగా కాదు. ప్రతి ఒక్కరు కూడాను, అండ్ మొన్న మీరు చెప్పారు కూడాను చంద్రబోస్ గారు ఇక్కడ ప్రతి సాంగ్ ప్రతి పెళ్లిలోని ఈ సాంగే వెళ్తుంది అని చెప్పేసి అసలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఆల్బమ్ సార్. థ్యాంక్ యూ. అండ్ చిరంజన్ గారు థ్యాంక్ యూ సార్, మీరు కూడా చాలా మంచి లిరిక్స్తో మాకు సపోర్ట్ చేశారు. అండ్ మా డిఓపి అనిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇంత బాగా చూపించినందుకు, ఒక గ్రీనర్ని, ఆ పల్లె వాతావరణ, ఆ ఫ్లేవర్ని మాకు ప్రజలందరికీ మీరు మీ కెమెరా లెన్స్ ద్వారా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా ఇప్పుడు మేము కనిపించడం అంటే మేము ఒక్కళ్ళ హీరోయిన్ లేకపోతే ఆర్టిస్టులు కనిపించారు అంటే వెనక 100 మంది కష్టం ఉంటుందండి, 100 మంది ఫెయిత్ ఉంటుంది. అలాగా మా సినిమాకి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక పెద్ద అసెట్ అండి. మా కో డైరెక్టర్ రామకృష్ణ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ షెడ్యూల్ అంతా చితకొట్టేశారు. సెకండ్ షెడ్యూల్ కార్తీక్ దుమ్ము లేపే కదా బ్రో, మంచి ఎనర్జెటిక్తో. సంజు రెడ్డి అండ్ చైతన్య థ్యాంక్ యూ సో మచ్. త్రూ అవుట్ సినిమా అంతా భుజాన మోసావు. అండ్ కోటి, పవన్ కళ్యాణ్, సుబ్బు, ప్రమోద్, శంకర్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా పక్కన చేసిన నా హీరోయిన్ దివిజ గారు, థ్యాంక్ యూ దివిజ, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ వండర్ఫుల్ కో యాక్టర్ షీస్. అంటే సరదాగా ఉంటుంది. మేమిద్దరం లైక్ టామ్ అండ్ జెర్రీ లాగా ఎప్పుడు వార్ చేస్తూ ఉంటాం. అండ్ సెట్లో కూడా ఫన్గా ఉంటుంది. సత్య కానీ అండ్ దివిజ కానీ ఇంకా మామూలుగా కాదనమాట అది. అండ్ హరీష్ ఆల్సో, అండ్ గౌరీ నాయుడు, హాసిని, జీవనప్రియ, వీళ్ళందరూ కూడా వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ స్పేస్ అండి.
అండ్ ఈ సినిమా జూలై 17th మీ అందరి ముందుకు వస్తుంది. ఖచ్చితంగా మీ అందరూ సకుటుంబ సపరివార సమేతంగా బంధుమిత్రులతో ఇంటిల్లిపాది చూసి సంతోషంగా ఆనందంగా మమ్మల్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్కూల్ డేస్లో మనకి లాస్ట్లో వచ్చిన తెలుగు మేస్టర్ లెక్క నేను 2 నిమిషాల్లో ముగించేస్తాను. ఈ సినిమాని నాకు ఇచ్చి ఫస్ట్ సినిమా డెబ్యూ సినిమా అయినప్పటికీ నన్ను నమ్మి నాకు డైరెక్షన్కి ఇచ్చిన నా ప్రొడ్యూసర్లు కోమలి గారికి అలాగే సోమేష్ సార్పిల్లి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ మెట్ అనేది చాలా కష్టమైంది. నాకు అది వచ్చింది. నిజంగా జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరు మా ఆర్టిస్టులు అలాగే ఇక్కడ మీడియా సోదరులు ఈరోజు కవర్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు అండి. అలాగే మా శ్రేయోభిలాషులందరూ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఎస్పెషలీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కల్వకుంట్ల కవిత గారు ఎన్ని పనులున్నా సరే మన కోసం రావడం జరిగింది. అలాగే మా డైరెక్టర్ గారు దశరథ్ గారు రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి. అలాగే మా ఆర్టిస్టులకు సంబంధించి మురళీధర్ గౌడ్ గారు ప్రాణం పెట్టారు ఈ సినిమాకి సంబంధించి. ఆయన నిజంగా ఆయన సోల్ పెట్టి పనిచేశారండి. ఆయన ఈ సినిమాలో కంప్లీట్ నటుడిగా కనిపిస్తారు. నిజంగా ఆయన ఆర్ట్ఫుల్గా ఆయనకి ఈ క్యారెక్టర్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే సుధా మేడం కూడా సేమ్ అంతే కష్టపడ్డారు, అంతే హార్డ్ వర్క్ చేశారండి. నిజంగా ఆవిడకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మిర్చి మాధవ్ గారు, మా హీరోయిన్ దివిజయ్ గారు, సత్యశ్రీ గారు, ఆశిని గారు, గౌరినాయుడు గారు, జవన్ప్రియ గారు, సెల్వరాజు గారు, హరీష్ గారు, అలాగే కృష్ణవరాజు గారు, ఆమని గారు, ఎస్పెషల్లీ మా హీరో దినేష్ గారు, అందరికీ కాశీ విశ్వనాథ్ గారు, నిసార్ గారు, సంతు ముంజేటి గారు, యామని గారు, కృష్ణ గారు, ఆరిపాకు ప్రసాదరావు గారు, అలా పేర్లు మర్చిపోతామని రాసుకున్నానండి. అలాగే వీళ్ళందరికీ కూడా మా టీం హోల్ అండ్ సోల్ మా సినిమా అందరికీ కూడా మళ్ళీ మీ అందరినీ సక్సెస్ మీట్లో కలుస్తామండి తప్పకుండా. ఈ కార్యక్రమానికి చేసిన ఎస్పెషల్లీ నాకు ఈ కార్యక్రమంలో మా అన్న సింగర్ ధనుంజయ్ గారు 2 పాటలు పాడారండి. ధనుంజయ్ గారు మేము మా ఎంఆర్ కాలేజ్ స్టూడెంట్స్ మేము అన్నయ్య ఒకసారి వస్తే బాగుంటుంది ఇక్కడికి పైకి లేరా? ఓకే. అయితే ధనుంజయ్ గారు 2 పాటలు పాడి చాలా అద్భుతంగా పాడారు. నిజంగా ఆయన ప్రాణం పెట్టారండి. అలాగే ఇంకా యాసిర్ నిషార్ గారు ఒక పాట పాడారు, శ్రీలలిత గారు, మంగిలి గారు, జాహ్నవి గారు, అలాగే చరణార్జున్ అన్న ఒక పాట పాడడం జరిగింది, విహా గారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. తప్పకుండా భవిష్యత్తులో అందరం కలిసి వర్క్ చేద్దాం, అందరికీ మంచి సక్సెస్ వస్తుందని నేను ఆశపడుతున్నాను. అలాగే లిరిక్స్కి సంబంధించి చరణ్ అన్న 5 పాటలు రాశారు. 5 పాటలు చాలా అద్భుతంగా రాశారు. అలా ఒక పెద్ద తెలుగు ఇండస్ట్రీలోనే ఒక పెద్ద లిరిక్ రైటర్కి నేను 50,000 అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కూడా కొద్దిగా మార్చమంటే ఆయన కొద్దిగా బాధపడి మన అమౌంట్ మనకి వెనక్కి కొట్టేశారు. తర్వాత చరణ్ చెప్తే అంతకన్నా 100 రెట్లు అద్భుతంగా వచ్చింది ఆ పాట. టైటిల్ సాంగ్ చాలా బాగా రాశారండి. అలా ఆయనకి ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చరణ్ అన్న నా కొత్త వాళ్ళైనా సరే మమ్మల్ని నమ్మి సినిమాకి మ్యూజిక్ చేశారు. థ్యాంక్ యూ అన్నగారు.